our Jaganji a good understanding person so far as the right things are concerned. Whatever the society needs in terms of dharma and practices, they give those things to the society. We know Sriman Jaganji, and also we know his beloved father, Sriman Rajshekhar Reddy Garu also. Subba Reddy Garu, of course, we are not much aware, but we know Swarnamma Garu. Because it is she who brought Sriman Rajshekhar Reddy Garu before he became the Chief Minister of the then Andhra Pradesh. Combined state. Their intention is that any ruler should have the concern of all sections of the society and treat all of them equally, protecting their own rights and making them understand each other and give respect to each other. That's the reason that she brought, and she then told also, Swamiji, వీళ్ళు చాలా మంచోళ్ళండి, కానీ పాపం వీళ్ళకి ఏం చేయాలి అనేది చెప్పాలి స్వామి, మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను స్వామి. దట్ వాజ్ హెర్ కన్సర్న్ ఇన్ దోస్ డేస్. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ దే, in spite of power in hand, are able to accept the guidance provided by elderly people like Sriman Subba Reddy Garu and Swarnamma. This is a very, very important thing that we need to understand. Education, thank you. Education, money, age, and power. These are the things. Never allow guidance from others. Never accept guidance from others. When everything of these things are at one place, with Sriman Jaganji, he is a young boy. Am I right or wrong? And of course, for wealth, they are well off. Education, good education is there. Power, he is the chief minister of a state. All the four are at one place. Then we can understand where the eyes will be. But Sriman Jaganji is so nice and very humble, and he is always accepts the suggestions and the guidance from elderly people, and he puts all his efforts in translating those suggestions into reality. We offer so many Mangala Sasanams, Sriman Jaganji, for your that a kind of good attitude, and we are sure that you grow well and serve the people all the times. God bless you. And we offer Mangala Sasanam Sriman Subba Reddy Garu and Swarnamma also. ఇందాక మనం చూసాం మన శ్రీమాన్ చంద్రబాబు గారు ఐటీకి ప్రపంచంలో ఇది ఒక అడ్రస్ అనేటట్లుగా దీన్ని వారు ముందుకు తీసుకువెళ్ళగలిగారు. మాకు చాలా ఆనందంగా ఉంటుండేది. బిల్ గేట్స్ ప్రైమ్ మినిస్టర్ గారికి టైం ఇవ్వలేదు ఎక్కువ, కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి 40 నిమిషాలు టైం ఇచ్చి ఆయన వీరు చేసే కార్యక్రమాన్ని వినడం అనేది మనందరం చూసి ఉంటాం, విని ఉంటాం, తెలుసుకుని ఉంటాం. అంటే తెలుగుకి ఒక గొప్పతనాన్ని తేవాలి, తెలుగుతనాన్ని మన పైకి తీసుకొని రావాలి. బహుశా మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలి, బహుశా మీరు అంగీకరిస్తారని మేము అనుకుంటాం. ప్రపంచంలో వైదిక సాహిత్యం, వేద సాహిత్యం అనేది అతి ప్రాచీనం అని మనమే కాదు, పాశ్చాత్య వైజ్ఞానికులు కూడా అంగీకరిస్తారు. వేదానికి ఉండేటటువంటి ప్రాచీనత 1000 సంవత్సరాల ప్రాచీనత దానికి ఉంది అనేది. ఆ వేదంలో ఉండేటటువంటి నుడికారాలు, ఆ వేదంలో ఉండేటటువంటి ప్రయోగాలు ఎక్కడైనా ఉన్నాయి అని అంటే దాని తర్వాత తెలుగులోనే ఉన్నాయి, ఇతర భాషల్లో లేవు. అది
మా మేడసాని గారి లాంటి వారిని మీరు ఎప్పుడైనా సంప్రదిస్తే దాన్ని వారు మీకు మరింత చక్కగా విస్తరించి చెప్పగలుగుతారు. కానీ ఒక మాట మాత్రం మీ అందరికీ చెప్పాలి. వేద విజ్ఞానంలో అభినిధానము అని ఒక సూత్రం ఒకటి ఉందండి. దాంట్లో ఒక నియమం ఏమిటంటే, షకారము, హకారము, రకారము లాంటి అక్షరాల తర్వాత, తెలుగు అక్షరాలు అందరికీ వచ్చున్నాను అనుకుంటున్నాం మేము, అందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి, హ, ష, స ఇలాంటివి. అలాంటి అక్షరాల తర్వాత వర్గ పంచమాలు వచ్చినట్లయితే, మళ్ళీ ఇదో కొత్త పదం, వర్గ పంచమాలంటే కాఖ గఘ ంగ ఉంది కదా, అందులో చివరిది వర్గ పంచమ ఉంటారు. చాఛా జాఝా ఇణి ఉంది కదా, ఇణి వర్గ పంచమ ఉంటారు. అప్పట్లో 1817 మొదలైనటువంటి సంవత్సరాల్లో వారు వేసినటువంటి కాపర్ నాణేలు ఉన్నాయి. ఆ నాణేల మీద రాముడి మూర్తిని, గణేశుడి యొక్క మూర్తిని, లక్ష్మీదేవి వారి యొక్క మూర్తిని, ఆంజనేయ స్వామి యొక్క మూర్తిని వేసి వారు ఇది ఒక అణ ఇలాగా వారు వేసినటువంటి ఆ కాయిన్స్ మీద ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. బహుశా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 1970s దాకా, 1970 దాకా మన దగ్గర ఉండేటువంటి రూపాయి బిళ్ళల మీద 1 రూపీ, 1 రూపాయ, 1 రూపాయి తెలుగు ఉండేది. బహుశా తెలుగు రాష్ట్రాన్ని తీసుకురావడానికి పట్టాభి గారు ఆ రోజుల్లో కేంద్రంలో అప్పుడు జరిగేటటువంటి చర్చల సందర్భంలో వారి ముందర అప్పట్లో వాళ్ళు వేసినటువంటి ఆ కాయిన్ని విసిరే, దాని మీద వాళ్ళకి తెలిసింది తెలుగు భాషకు ఒక ప్రాధాన్యం ఉంది అని గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం అని వారు చెప్పిన తదుపరి మనకి రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది అనేది మన చరిత్ర. తెలుగు భాషకి, తెలుగు వ్యక్తికి ఒక ప్రాధాన్యం ఉంది, ఒక గొప్పతనం ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక చురుకుతనం ఉంది, ఒక సృజనాత్మక శక్తి ఉంది. అయితే దానికి ప్రోత్సాహం కావాలి. చాలా కాలం ఆ ప్రోత్సాహం తెలుగు భాషకి లభించలేదు అనేది చరిత్ర చెప్పే వాస్తవం. బహుశా మనందరికీ తెలుసును, ప్రపంచ చరిత్రలో మన భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది. భారతదేశానికి ఒక ప్రాచీన చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలో ఉండేటటువంటి సాహిత్యాల్లో కానీ చరిత్రల్లో కానీ అతి ప్రాచీనమైనది. కానీ దాన్ని, ఈ భారతాన్ని ఇతర దేశాలు గుర్తించడానికి ఒప్పుకోవు. ఎలాగైనా దీన్ని అణచాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇదే క్రమంలో భారతదేశం లోపల చూస్తే అంతర్గతంగా తెలుగువారికి ఒక ప్రాచీనత, తెలుగువారికి ఒక గొప్పతనము, తెలుగువారికి ఒక ప్రత్యేకత ఇవి ఉన్నాయి. ఇందాక మనం వింటున్నాం, అది ఏ రంగంలో మనం తీసుకున్నా, కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, భోజన రంగం కావచ్చు, ఎందులోనైనా తెలుగుతనానికి ఒక గొప్పతనం ఉంది. మన భారతదేశంలో ఏ ఇతర భాషలలోనూ కావ్యాలు లేని రోజుల్లో మన తెలుగులో భారతం మొట్టమొదట ఇచ్చినటువంటి మహానుభావులు రాజరాజ నరేంద్రుడి కాలంలో, అంటే 1000 సంవత్సరాలకి పూర్వం మన తెలుగుతనానికి ఉంది.